ఒక డ్రైనేజ్ కుర్రాడి దగ్గర జపాన్ ఎవిడెన్స్ ఎలా దొరికింది? అదే సార్ అర్థం కావట్లా. మేబీ హెల్పింగ్ హ్యాండ్ అయి ఉండొచ్చు సార్. ఇదిగో చూడు, ఇది హేస్ట్ మాత్రమే కాదు. మొదటిసారి జపాన్ అక్రెన్స్లో ఓ మర్డర్ జరిగింది. పైగా ఒక నార్త్ ఇండియన్ సెక్యూరిటీ గార్డ్ చనిపోయాడు. ఇప్పుడు మన దగ్గర సస్పెక్ట్గా ఉన్న కుర్రాడితో జపానే ఆ హత్య చేస్తుండగా చూశానని ఒక వీడియో వాంగ్మూలం తీసుకున్నామనుకో, దాంతో జపాన్ని లాక్ చేసి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా? అర్థమైంది సార్. నీకు ఇంటికి వెళ్ళాలని ఉంది కదమ్మా. సరే, ఇక నుంచి నిన్నెవ్వరూ టార్చర్ పెట్టరు. కేసు తొందరగా ఫినిష్ చేసి నిన్ను ఇంటికి అడిదింపమని నేను చెప్తాను. ఇది నువ్వు చేయలేదని నాకు తెలుసు. జపానే నీకు డబ్బులు ఇస్తానని తన టీంలో నేను చేర్చుకున్నాడు. వాడే ఇదంతా చేయమన్నాడని నిజం చెప్పి అప్రూవర్గా మారిపో. ఏంటి, కమిషనర్ గారితో నువ్వు మంచోడు అని చెప్పి నేను ఇంటికి పంపించేస్తా. అబద్ధం చెప్పడం తప్పు కదా సార్. చెప్పవా? నీ రెండు కళ్ళు ముంచిపోయితున్నలో పీకేస్తే నువ్వే చెప్తావురా. నీ పెళ్ళాం ఇంకా ఇంటికి రాలేదురా. ఒకవేళ వచ్చినా నువ్వు చూడలేకుండా గుడ్లు పీకేస్తావు. నువ్వు దాని అందం చూడటానికైనా అప్రూవర్గా మారాలిరా. చేయలేదు సార్. రే, అయ్యగారి మాట విని ఒప్పుకొని నిజం చెప్పారా? నీ పెళ్ళాం పెట్టిన కలవడానికి ఇంటికెళ్ళిపోవచ్చురా. నేనే తప్పు చేయలే కదా సార్. ఇక మీద తప్పే చేయనని బిడ్డ మీద ఒట్టేసుకున్నాను సార్. ఒట్టేసాక అబద్ధాలు ఆడకూడదు కదా. వీళ్ళ ట్రాప్లో నువ్వెలా ఇరుక్కున్నావురా? అది సరే, ఇదేంటిది? ఇదా మా ఊర్లో నేనే నా చేతులతో తయారు చేసిన బంగారం. మా అయ్య కళ్ళు కప్పి సేఫ్టీగా తీసుకొచ్చా. ఇదెందుకో తెలుసా? ఎందుకే? మనకి పుట్టే బిడ్డని ఇంగ్లీష్ స్కూల్లో చేర్చడానికి. ఏంది సిన్ని? ఏంటి? ఈ పనులు చేయడానికి నేను ఉన్నాను కదా. ఇలా కొంచెం కొంచెం దాస్తే ఎప్పటికి అవుతుంది. మన ఇప్పుడు ఒకటే పెట్టు. ఏ డోంట్ టచ్. దిస్ ఇస్ ఫర్ అవర్ బేబీ. దీన్ని నేను ఎవరికి ఇవ్వను. నువ్వు ఇంగ్లీష్ కూడా మాట్లాడతావా? అవును, బిడ్డను పెద్ద స్కూల్లో చేర్చాలంటే కన్న వాళ్ళకు కూడా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. తెలీదా? అందుకే నేర్చుకున్నాను. ఇకపోతే బిడ్డ పుట్టిన 2 ఏళ్లకే మనం ఇలాంటివి చాలా సేకరించాలి. అప్పుడే బిడ్డని ఇంగ్లీష్ స్కూల్లో చేర్చగలం. బిర్యానీ తాగొచ్చావా? బిడ్డ కోసం దాచిన బంగారాన్ని తీసుకెళ్లి లాటరీ కొని తాగి రావడానికి సిగ్గులేదు. ఈ మురిగాలో నమ్ముకుని అనేది తినాలి బతికేదే. ఒకటే వెయిట్. ఇల్లు కట్టి కరెంట్ కట్టి టీవీ ఫ్రిడ్జ్ కొని నేను రాణిలా చూసుకుంటే నువ్వే కదా హ్యాపీ అనిసింది. బిడ్డని ఇంగ్లీష్ స్కూల్లో చేర్చాలని చెప్పాను కదా, దేనికి అనుకున్నావు? మన బతుకులేలా చీకట్లో తగలాడినా పుట్టబోయే వాళ్ళన్నా బాగా బతకాలని. నువ్వు ఇలా తప్పు దారి పడితే మన కుటుంబము బాగుపడదు. నేను చెప్పింది జరగదు. నేను జరుగుతాలే, నేను చేస్తానుగా. బిర్యానీ తిన్ను. ఎవరు తాగాడు తెచ్చిన కోడి బిర్యానీ? నువ్వు ఈ తప్పు చేసున్నవని నాకు తెలుసురా. కానీ ఇది చేసిన జపాన్ది హై రేంజ్రా. ఇప్పటి వరకు అతని కేసులో నీలాంటి అమాయకులు ఎంతో మంది చిక్కి చివరికి శ్మశానం పాలయ్యారు. ఏదో నాకు చేత నేను హెల్ప్ చేస్తాను. బతికితే అదృష్టవంతుడివే. అన్నా, ఏం ఆలోచిస్తున్నావు? ఏందే అన్నా, అమ్మ సమాధిలో పెట్టావేంటన్నా? రే, మనకు దయ్యాలే బెస్ట్ వాచ్మెన్. అందులో ఉన్న అమ్మ దయ్యం ఉందే, అది చీప్ సెక్యూరిటీ. నువ్వు తవ్వు.
లేదన్నా. రే డోంగరే, విస్కీతో పాటు ఫుడ్ తోయకపోతే రిస్కీ అంటే విన్నావా? బాడీ ఏరా ముఖ్యం. పైకి రా. సరేనా. రేసు బేబీ టీ. రే బేబీ టీరా. రే ఇవ్వరా. ఇవ్వమంటుంటే. అయితే మరి నువ్వు మాస్క్ కోసమో దిగల. గోతికాడ కుంటనకలా కాసుకోవడం అంటే ఇదేనా యేసు? నువ్వెలాగూ కొద్ది రోజుల్లో చచ్చిపోతావు. ఆల్రెడీ అనుభవించేసావు కదా, ఆ మిగిలిందేదో నాకు ఇచ్చి చచ్చిపోనా. తీసుకురా తమ్ముడు, నేను పోయాక అంత నీకే కదరా. నువ్వు పోయాకంటే ఎప్పుడు? నీ గురించి నాకు తెలీదా? నగలెక్కడ దాచిపెట్టావో మాకెవ్వరికీ చెప్పవు, అలాంటిది మాకు ఇస్తావా? చూడన్నా, రోగం ముదిరి శరీరం కుళ్ళి చుట్టూడి నువ్వు చస్తే ఆ బాధ నేను భరించలేనన్నా. నువ్వు సింహం అన్నా, సింహంలానే చచ్చిపో. ఎవరు వీళ్ళంతా? 1 2 3 4. ముని, సారీ జపాన్, ప్రభు హోటల్ మూసేశారు, ఫేమస్లో తెచ్చాను. ముగ్గురేనని చెప్పావు? ఫేమస్లో నాదేనా మా లాస్ట్ ఆర్డరు. ఓబో, మనకే ఇది లాస్ట్ ఆర్డర్. ఏయ్ పక్కకు పో. యేసు, నువ్వు కూడా చస్తావా? చావవు కదా, వచ్చి నా వెనకాల నిల్చో. ప్రభువా, ఓబో ఏం లేదు తమ్ముడు, అన్నతో సెటిల్మెంట్ మాట్లాడుతున్నాడు కానీ నువ్వు ఆ మూల కూర్చొని చూడు. వెళ్ళు. ఏసో, ఇన్ని రోజులు పక్కనే ఉన్నా నేను నిన్ను సరిగా అర్థం చేసుకోవాలా, నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోవాలా. నేనెవరితోనైనా నిజాన్ని పూర్తిగా చెప్పడం చూసావా? పైన ఉందంటే సగం కింద ఉందని అర్థం, కింద ఉందంటే పైన సగం ఉందని అర్థం. మట్టిలో పూడ్చిన నగలు సగమే, మిగతావి పైన కొండలు. డైవర్ట్ చేయకన్నా, డైవర్ట్ చేయకు. అంతా అయిపోయింది, నువ్వు చేయడానికి ఇంకేం లేదన్నా. రే మదర్ ప్రామిస్ రా, మరణ వాంగ్మూలం. నగలన్నీ పైన కుండలోనే ఉన్నాయి, కావాలంటే కాల్చుకో. నువ్వు బాగా పాయింట్ చేసావుగా, షూట్. కాల్చిపారే, వాడే చెప్తున్నాడుగా. ఏయ్ నువ్వు గమనుండవై, వీడి గురించి నీకు తెలీదు, మస్తుగా కథలు పడతాడు. అదే పైన ఉందని చెప్తున్నాడుగా, ఇంకా ఆడితో మాట్లాడింది. కాల్చిపారే. నిజంగానే నగలున్నాయి. దెబ్బలు బలంగా బాగా వాటంగా తగలాలి. లెక్క
పెట్టి తీను మారడప్పు కొట్టి రెడీమేడ్ పాడగట్టి అందుకున్న అంకి పెట్టి రేగుతోంది కలగలం అందరిలో కలవరం ఎందుకు రాగలం బ్యాటింగ్ మొదలు పెడదాం కన్నా వీడి ఆవేశమును అదుపు చేయము. నమ్మక నిలబడద్దు నాతో నిలబడద్దు సునామీ ముందు పిల్ల కాలమెంతరా మొత్తం అడుగే యాది కూచి లేదా ఊపాటి కూచి పేరే మర్చిపోవ నేను వరకు దాటే తరిమి తరిమి కుట్టి వాడి పేరే విరిగబడిన ఎముకలపై జవాన్ సైతు చూసుకో. నయవంచనను నాశనము చేయము. అంగి పర్వతం మెట్టుకు పయ్యబడ్డ రయ్యతత్తు కొరతెత్తుతాది ముల్లె పయ్యబడి పనికి రథములుంటే స్టోన్ కోల్డ్ విడు Come to the fight, yeah, ready to the fight. Big yeah, I don't know lie. One just like AK-47. Keep on face it down, but I'm a man. సమస్యను శాంతియుతముగా పరిష్కరించుము నాన్న. అన్నా అన్నా వద్దనా అన్నా 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 వద్దనా అన్నా ప్లీజ్ అన్నా అన్నా రే తమ్ముడు, తమ్ముడనా అన్నా వద్దనా మాస్క్ వేసుకుంటావా? అన్నా తప్పంతా నాదేరా. ఇప్పుడు కూడా ఎందుకో నీ మీద కోపం రావట్లా. ఓబో నువ్వు కాలుస్తా. అన్నా నువ్వైనా చెప్పన్నా వద్దనా అన్నా అదే వీటిని అడుగుంటే పాటలు లేపిసేవాడు. నాకేంద్ర చావు, నేను రాజారా, బతుకుతా అనుభవిస్తా. నిశ్చురతం. ఉండకపోతే యేసునాథ. ప్రభువా, ఈ పాపిని క్షమించు.